ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అండి. నేను మీ అఖిలపోలేపల్లి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండి. కొత్తిమీర టమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను రండి. కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కట్ట అది 20 పచ్చిమిర్చి ముక్కల కింద చేసుకున్నాను. 8 టమాటాలు అండి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం జీలకర్ర, చింతపండు, ఉప్పు, నూనె అండి. చూడండి, ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వస్తే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. మూకుడు కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్లకి పోసుకోండి, అంటే మగ్గాలి కదా, ఆయిల్ వద్దని పడుతుందండి. పోసాను ఆయిల్. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేద్దాము. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే పచ్చిమిర్చి చిటపట్లు ఆడుతుంది. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం మూత ఏదైనా పెట్టుకోండి, పైన చిటపట్లు తగ్గేంత వరకు. నేనైతే ఎక్కువ గరిటతో తిప్పకుండా ఏం చేస్తానంటే వెంటనే టమాటో ముక్కలు అయితే దాంట్లోకి వేసేస్తానమాట. ఎందుకంటే చిటపట్లు తగ్గుతుందని చెప్పేసి వేసేస్తాను. తర్వాత అవే మగ్గుతాయిలే అని చెప్పేసి అప్పుడు టమాటో ముక్కలు వేసిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి తిప్పుతానండి నేను. చూడండి, టమాటో ముక్కలు అయితే వేస్తున్నాను. అవి 8 టమాటాలు అండి, మీడియం సైజ్ తీసుకున్నా. కొంచెం ఒక మాదిరి సైజు ఉన్నాయి, పెద్ద సైజే 8 టమాటాలు, అందుకే అన్ని ముక్కలు వచ్చినాయి. అవి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు మగ్గిందనేది. ఒకసారి తిప్పుతున్నాను చూడండి. ఈ నీరైతే ఇంకా ఉందండి అడుగున, అంటే ఇంకా మగ్గాలి, అది ఇంకా చాలా మగ్గాలి. టమాటో ముక్క అయితే మెత్తబడిందో లేదో చూద్దాము. మెత్తబడిందండి. ఇలా నొక్కి చూశాను కదండి, టమాటో ముక్క అయితే మెత్తబడింది. ఇంకొక 50% అయితే కుక్ అవ్వాలండి, మగ్గాలండి అవి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే కొత్తిమీర అయితే వేసుకుందామండి దాంట్లోకి. కొత్తిమీర కూడా మగ్గాలి కదా మరి. కొత్తిమీర చూడండి వేస్తున్నాను. కొత్తిమీర మగ్గేటప్పుడు ఆ స్మెల్ సూపర్ ఉంటుంది కదండి, నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అంటే. ఏ కూరలో అయినా సరే నేను కొత్తిమీర కరివేపాకు అయితే వేయకుండా ఉండండి, ఎక్కువ వేస్తాను కూడా, నాకు ఇష్టం అలాగా వేయడం. వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకొంచెం మిగిల్చుకొని పక్కన పెట్టుకోండి. అది దేనికంటే లాస్ట్ని చెప్తాను దాని గురించి. కొంచెమే ఎంతో పక్కకెట్టకండి కొత్తిమీర, కొంచెం మటుకే మనం కూరలు గార్నిష్కి ఎంత ఇస్తాం అంత తీసి పక్కన పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసిన తర్వాత ఆల్మోస్ట్ కొత్తిమీర కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు గరిటె పెట్టి చూడండి, గరిటె పెట్టి తిప్పుతున్నాను. ఆల్మోస్ట్ ఇంకా వాటర్ కూడా ఉంది, ఒక 10% ఉంది, అది కూడా ఇంకిపోవాలన్నమాట. చూస్తున్నారా ఇలా తిప్పుతున్నాను. తిప్పినప్పుడు వాటర్ చూడండి, అడుగున మొత్తం ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చూడండి, మొత్తం ఆ వాటర్ అంతా అడుగుదంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇలా ఉన్న ఈ స్టేజ్లో ఉన్న అప్పుడే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి. చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు, చింతపండు గుజ్జు ఉంటే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు చింతపండు అయితే వేసాను గుజ్జుని. నా దగ్గర గుజ్జు ఉందని చెప్పేసి, మీ దగ్గర చింతపండు ఉంటే నిమ్మకాయ అంత చిన్న సైజు నానబెట్టుకొని వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు అందులో పిక్కలు అవి ఉంటే ఏమవుతుందంటే మిక్సీ టప్ 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 సౌండ్ వచ్చేది. అది నానబెట్టుకొని వేసుకున్నారంటే సౌండ్స్ రాకుండా మెత్తగా అవుతుందన్నమాట. ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసాను, 1/2 స్పూన్ వేసానండి. 4 వెల్లుల్లి రేకలు వేస్తున్నాను. మళ్ళీ మనం జీలకర్ర, వెల్లుల్లి రేకలు మళ్ళీ మనం తాలింపులో అయితే వేస్తాము, అందుకే ఇది ఫ్లేవర్ కోసం. ఇది చూస్తున్నారు కదా, ఒకసారి గరిటెతో తిప్పి అప్పుడు ఉప్పు వేద్దామండి లాస్ట్లో.
చూడండి ఒకసారి తిప్పాను. ఆల్మోస్ట్ ఇంక మొత్తానికి కుక్ అయిపోయినాయి. ఉప్పు వేస్తున్నానండి 1 స్పూను. సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైనా తీసుకోలేమండి, తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే మట్టుకు తీసుకోలేము మనం కూరలోంచి. మొత్తం ఉప్పుమయం ఆగిపోతుంది, కూర అంతా పనికి రాకుండా పాడైపోతుంది కదండి పచ్చడి కూడాను. అలా ఉన్న స్టేజ్లోనే కట్టేసి స్టవ్ ఆపేసి జార్లోకి అయితే తీసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ ఫ్యాన్ కింద అయితే పెట్టండి. ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే అదే మిశ్రమాన్ని అలా మిక్సీ పట్టేస్తే మిక్సీ జార్లో అయితే లోపల బ్లేడ్లు పోయి కాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. నేను ఫ్యాన్ దగ్గర పెట్టింది మీకు చూపించలేదు, అందుకే వీడియో తీయలేదు అది. అందుకే నేను డైరెక్ట్ మీకు మిక్సీ పెట్టేస్తున్నాను. గమ్మున మళ్ళీ ఎలా పెట్టకుండా మిక్సీ చూపించేస్తుందని అనుకుంటారు కదా. చూడండి, జార్ పెట్టి మీ క్యాప్ పెట్టేసి పైన మూత పెట్టిన తర్వాత క్లాత్ చుట్టాను చూడండి నేను. ఆ క్లాత్ చుట్టిన తర్వాత అలా క్లాత్ చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఫోర్స్గా ఆడినప్పుడు పైకి తొలకుండా గోడలు అవి పాడవకుండా ఉంటాయి. ఒక్క తిప్పానండి. చూడండి, అది కచ్చాపచ్చగా అయింది. కచ్చాపచ్చగానే పట్టుకోవాలండి రోటి పచ్చడి అంటే. ఏ పచ్చడి చేసుకున్నా మినిమం రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే మట్టుకి ఖచ్చితంగా కచ్చాపచ్చగానే పట్టుకోవాలండి. మనకి వెనకడంటే అందరికీ రోళ్ళు ఉండేవి, ఇప్పుడు అలా కాదు కదా, ఎవరో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉంటున్నాయి. మ్యాక్సిమం మీకు ఓపుకున్నంత మట్టుకు రోట్లో రుబ్బుకోండి. రోట్లో ఉన్న టేస్ట్ మిక్సీలో రాదు కదండి. ఆ టేస్టే వేరు, ఆ రోజులు మళ్ళీ రావు. పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకొని ఎల్లుల్లి రెమ్మలు 4 వేసుకొని 1 స్పూన్లో సగం ఆవాలు వేసుకొని తాలింపు చిటపట్లు ఆడించుకోండి. 4 ఎండుమిరపకాయ రొబ్బలు తుంచుకుని వేసుకోండి. 4 కరివేపాకు రొబ్బలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసేసుకొని శుభ్రంగా కలపండి. ఒకసారి ఇటు తిప్పడమేనండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, మీకు ఉప్పు సరిపోతే లైట్గా యాడ్ చేసుకోండి. చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. మొత్తం వేసేసుకుందామండి. చూడండి, వేసేసాను మొత్తం. ఇప్పుడు కొత్తిమీర ఇందాక ఫస్ట్లో ఆపమన్నాను కదండి, పక్కకు తీయమన్నాను కదా కొంచెం, అది ఏం చేస్తాను ఇప్పుడు చెప్తాను, మీకు చూపిస్తాను. ఆ కొత్తిమీర కొంచెం తీసుకొని ఆ పచ్చడిలో పైన అలా గార్నిష్ కింద వేసుకోండి. కొత్తిమీర పచ్చడితోనే కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాం అన్నమాట మనం. టేస్ట్ అయితే ఇలా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరి స్టైల్లో పచ్చడి వాళ్ళు చేస్తారు, కానీ ఇది నా స్టైల్లో నేను చేసిన పచ్చడి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి.